అమ్మ ఏంటి గుంటూరు పార్లమెంట్ లో ఈసారి ఎవరు గెలవబోతున్నారు? ఇక్కడ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు, జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా. మరి ఇక్కడ ఆయనకి ఎలా ఉండబోతుంది? అతనికి భారీ విజయాన్ని సాధించి పెడతాం సార్. మేమందరం కూడా ఆయనకి సపోర్ట్ గా నిలబడుతున్నాము. ఇక్కడ మహిళలు చాలా మంది కూడా అతనికి సపోర్ట్ గా ఉన్నారు. వాళ్ళని గెలిపించడం కోసం చాలా మంది స్త్రీలు వాళ్ళ వెన్నంటే ఉండి వాళ్ళ ప్రతి మీటింగ్ లో కూడా పాల్గొంటూ వాళ్ళకి సపోర్ట్ గా ఉంటున్నారు. అంతేకాకుండా ఇప్పుడు జరుగుతున్న రాజకీయాలకి విరుద్ధంగా ఉండబోతుంది. ప్రజలు ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ క్షీణించిపోయిన రాజకీయాలను మళ్ళీ వెలుగులోకి తీసుకురావడానికి మనకి పవన్ కళ్యాణ్ గారు ముందుగా అడుగుస్తున్నారు. ఆయనకి చాలా సపోర్ట్ గా ఉంటే అసలు లంచాలు లేని ప్రభుత్వాన్ని ఆయన నిలబెట్టబోతున్నారు. ఆయనకి సపోర్ట్ గా ఉండండి, ఆయన్ని బాగా విజయాన్ని సాధించి పెట్టండి అని చెప్పేసి అడుగుతున్నాను. ఇక్కడైతే పెమ్మసాని గారిని అయితే ఖచ్చితంగా భారీ మెజారిటీతో గెలిపిస్తారు. ఎస్ సార్ 50,000 ఓట్స్ ఎబోనే వస్తాయి సార్. ఎస్ సార్. ఖచ్చితంగా మరి ఇక్కడ గుంటూరు పార్లమెంట్ ఆయన గెలిస్తే మంచి చేస్తారని నమ్ముతున్నారు మరి? ఎస్ సార్, ఆయన చాలా మంచి పనులు చేస్తారు. ఆయన గురించి మాకు తెలుసు. ఆయన మనిషి కనిపించకపోయినా కూడా మనకి ఇప్పుడు మనిషి కనిపించాలి, అతనే చేస్తారు అనుకునేది అపోహ. దేవుడు మన కంటికి కనిపించాడా సార్ ఎప్పుడైనా? కానీ దేవుడు చేసే సాయాలు మనకి అందుతానే ఉన్నాయి. ఇది కూడా అలాగే సార్. ఒకప్పుడు మెగా డిఎస్సి ఉంది, చంద్రబాబు నాయుడు బయటకు వదలలేదు అని చెప్పేసి అన్నారు. ఆయన పోస్టులు వదలకపోయినా కూడా నిరుద్యోగ భృతి అనేది ఇచ్చారు. కానీ భారీగా ఇస్తాము, మెగా డిఎస్సి వదులుతాము అని చెప్పేసి ఒకప్పుడు 5 years బ్యాక్ చెప్పారు. కానీ ఈ రోజు అతని కిందకి వచ్చేటప్పటికి 5 years నుంచి కూడా ఎటువంటి ఉద్యోగం ఇచ్చింది లేదు. ఈ టెట్టులు డిఎస్సీలు పెడుతున్నారు, వదిలేస్తున్నారు, రేపు అంటున్నారు, వెల్లుండి అంటున్నారు, కానీ మా వరకు వచ్చేటప్పటికి ఏది అందింది లేదు అసలు. మేము మళ్ళీ ఆయనే వస్తే మాకు పోస్టులు వస్తాయి అని చెప్పేసి మేము అనుకుంటున్నాం సార్. ఓకే, థ్యాంక్ యూ.